మంచిది. సమయమందు ప్రియులారా, ఈ క్రిస్మస్ ఆరాధనలో ఒక వాక్యమును మనం ధ్యానం చేద్దాం. చూడండి, ఇక్కడ యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వాక్యాన్ని ధ్యానం చేద్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వాక్యాన్ని, ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. స్తోత్ర. యోహాను గారు రాస్తూ ఉన్నారు ఈ మాటలు. యోహాను సువార్త 1:14లో ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యలో నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. ప్రైజ్ లార్డ్. ఈ సమయమందు మనం గమనించాల్సింది, ఆ వాక్యము శరీరధారి అయి ఈ లోకానికి వచ్చింది. పిల్లలు, మీరు అదే యోహాను సువార్త 1వ వచనంలో చూసినప్పుడు, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యలో నివసించడానికి వాక్యమైన దేవుడు శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడంట. పిల్లలు, అదే క్రిస్మస్. దేవుడు మానవునిగా రావడమే క్రిస్మస్. క్రైస్తవ బిడ్డలుగా మనం సావాసంలో ఉంటున్నాం. మనకి చాలా అనుభవం ఉంది. ఒక మాటలో క్రిస్మస్ అంటే ఏంటి అని ఎవరన్నా అడిగితే మనం ఏం చెప్పగలుగుతాం? హల్లెలూయా. ఏంటిది ఇక్కడ క్రిస్మస్ అంటే ఏమిటి అని ఎవరన్నా అడిగితే ఒక మాటలో చెప్పాలంటే ఎలాగ మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం, ఎలాగ మనము చెప్తామో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. చాలామంది చెప్పలేరు, కానీ ఆ పండుగ మీద, ఆ పండుగను ఆధారం చేసుకొని ఎన్నో ఆర్భాటాలు చేస్తాం. ప్రైజ్ లార్డ్. ఎంతగానో శరీరాన్ని సుఖపెట్టుకుంటాం, మనసును సుఖపెడుతూ ఉంటాం, కానీ ఒక మాటలో చెప్పడానికి ఎక్కడో ఏదో మనకు తెలియంది అని ఇబ్బంది పడిపోతూ ఉంటారు పిల్లలు. హల్లెలూయా. క్రిస్మస్ అంటే సింపుల్గా మనం చెప్పుకోవాలంటే, దేవుడు మనిషిగా ప్రపంచానికి వచ్చిన రోజే క్రిస్మస్ ప్రియులారా. హల్లెలూయా. ఏంటంటే దేవుడే సాక్షాత్తు మనిషిగా ప్రపంచానికి వచ్చిన రోజే క్రిస్మస్. అందుకనే ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణిగా మన మధ్యలో నివసించడానికి వచ్చింది. ఆ లోక రక్షకుణ్ణి ఈరోజు మనము జ్ఞాపకం చేసుకొని ఆయన్ను స్తుతిస్తున్నారు, ఆయన్ను గణపరుస్తున్నారు. దాదాపుగా 200 దేశాలలో ఈ క్రిస్మస్ పండుగ అనేది జరుపుకుంటున్నారు పిల్లారా. ఎందుకని? వాక్యం అట శరీరాన్ని ధరించుకొని వచ్చిందట పిల్లారా. హల్లెలూయా. యేసయ్యే స్వయంగా మాట్లాడుతున్నాడు. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 4-5 వాక్యాలు మీరు చూసినప్పుడు, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 4-5 వాక్యాలు, ఏలయనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయుట అసాధ్యము. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగు చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు గాని నాకొక శరీరమును అమర్చితివి. స్తోత్రం. ఏమన్నాడు ఇక్కడ యేసయ్య? నాకు ఒక శరీరాన్ని అమర్చితివి. ఈ యేసయ్య ఎక్కడ ఉన్నాడు? ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను.
హల్లెలూయా. అంటే ఆదిలో యేసయ్య ఎక్కడ ఉన్నాడు? ఈ లోకానికి రాకముందు తండ్రి అయిన దేవుని దగ్గర ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆ దేవుడు, ఆ వాక్యం ఏమైందట? శరీరధారిగా శరీరాన్ని ధరించుకొని మనందరికీ కనిపించడానికి, సమస్త లోకములో ఉన్న ప్రజలందరికీ పాపము నుంచి వారిని విడిపించడానికి ఆ దేవుడే మార్పు చెంది మానవుడిగా ఈ లోకానికి వచ్చాడంట ప్రియులారా. హల్లెలూయా. ఎంత కష్టం, చాలా ఈజీగా వచ్చు కదా ఇది చదువుతూ ఉంటే. ఏది? దేవుడు మానవుడిగా వచ్చిన రోజే క్రిస్మస్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు మనిషిగా రావడం ఎంత కష్టమో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రియులారా. హల్లెలూయా. ఎవరైనా గొప్పవారు బీదవారిగా ఉండడానికి ఇష్టపడతారా? ఎవరు ఇష్టపడరు ప్రియులారా. ప్రైజ్ ది లార్డ్. మంచి పట్టు వస్త్రాలు ఎప్పటికి వేసుకునేవారు చినిగిపోయినవి వేసుకొని తిరగడానికి ఇష్టపడతారా? ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ యేసయ్య ఆ వాక్యము శరీరధారి అయి శరీరాన్ని ధరించుకొని ఈ లోకానికి వచ్చింది. ఎందుకు? సమస్త మానవాళిని రక్షించడానికి లోక రక్షకుడిగా ఆయన ఈ లోకానికి వచ్చాడు ప్రియులారా. అది చాలా కష్టం. అక్కడ సింహాసనాన్ని వదిలిపెట్టేసి ఆయన ఎక్కడ ఉండడానికి వచ్చాడు? స్థలము లేని ఈ లోకానికి వచ్చేసాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. అందుకని ఆ వాక్యం అట ఏమైంది? శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యలో నివసిస్తున్నాడట. ప్రైజ్ ది లార్డ్. ఆ వాక్యము జీవం పోసుకుంది ప్రియులారా. హల్లెలూయా. ఇప్పుడు వాక్యానికి ఏముంది? జీవం ఉంది. ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణంగా ఈ లోకానికి వచ్చిందంటే ఆ వాక్యానికి ఏముంది? ఇప్పుడు ఆ వాక్యమే జీవం పోసుకుంది ప్రియులారా. ఆ వాక్యము శరీరాన్ని ధరించింది. ఆ వాక్యము కృప చూపించింది. ఆ వాక్యము సత్యాన్ని ప్రకటించింది ప్రియులారా. హల్లెలూయా. ఎవరిది? కేవలం వర్డ్. ఆ వాక్యమట ఆదిలో దేవుని దగ్గర ఉన్న వాక్యము ఈ లోకానికి వచ్చేసి అది జీవము కలిగిందై శరీరాన్ని ధరించుకొని ఆ కృపను చూపిస్తూ సత్యాన్నంతా కూడా ఈ లోకమంతా కూడా ప్రకటించింది ప్రియులారా. హల్లెలూయా. అదే క్రిస్మస్. క్రిస్మస్ అంటే ఏంది? దేవుడు మనిషిగా మారిన రోజు. దేవుడే సాక్షాత్తు మానవుడై శరీరాన్ని ధరించుకొని ఈ లోకానికి వచ్చిన రోజే క్రిస్మస్ ప్రియులారా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి ఎంతగా యేసు ప్రభువారు తగ్గించుకొని ఈ లోకానికి వచ్చాడో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. యేసయ్య అంటున్నాడు, నీవు నాకు ఒక శరీరాన్ని అమర్చావు, నేను ఆ మహిమలో ఉన్నాను, సింహాసనం మీద కూర్చున్నవాడిని నేను, ఆ మహిమనంతా కూడా నేను వదిలేసి ఈ లోకానికి వచ్చాడు అన్నట్లుగా యేసయ్య మాట్లాడుతూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. మనం కుర్చీ మీద నుంచి దిగి కింద కూర్చోవడానికి ఇష్టపడతామా? అసలు ఇష్టపడం. కానీ యేసయ్యట ఆ సింహాసనము విడిచిపెట్టి ఎక్కడ ఉన్నాడు? పశువుల తొట్టిలో పరుండడానికి ఆయన ఇష్టపడ్డాడు ప్రియులారా. హల్లెలూయా. చూడండి ఇక్కడ లూకాసు వార్త 2వ అధ్యాయం 7వ వాక్యంలో, లూకాసు వార్త 2వ అధ్యాయం 7వ వాక్యము, తన తొలుచూలు కుమారుని కని పొత్తి గుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టిరి. స్తోత్రం. ఎక్కడ పెట్టారు? ఆ వాక్యము శరీరధారి అయి ఈ లోకానికి వస్తే ఆ లోకంలేమో మహిమ, బంగారు వీధులు, సింహాసనము, ఎల్లవేళలా వేవేల దూతలతో ఆయన పొగడబడుతున్నాడు. ఆ వాక్యం అంటే ఇప్పుడు శరీరధారి ఎలాగ వచ్చింది? ఎక్కడ ఉండడానికి వచ్చిందండి? పశువుల తొట్టిలో పరుండబెట్టారంట ఆయన. ప్రైజ్ ది లార్డ్. ఆ సింహాసనం మీద వెలగల వస్త్రాలు ఉంటాయి అక్కడ. ప్రైజ్ ది లార్డ్. మెత్తగా ఉంటాయి, పరుపులు ఉంటాయి. స్తోత్రం. అక్కడ కూర్చున్న ఆయన ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఇప్పుడు ఎక్కడున్నారు? పొత్తి గుడ్డలతో చుట్టి సత్రములో ఆయనకు స్థలము లేనందున పశువుల తొట్టిలో పరుండబెట్టెను. హల్లెలూయా. పొత్తి గుడ్డలు అంటే తెలుసా మీకు? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.
మనం ముందుగానే షాప్కి వెళ్ళి సిఎంఆర్ఓ మాంగళ్యనో చెన్నై ప్రైజ్ ది లార్డ్ ఈ షాపింగ్ మాల్లోకి పోయి మీ బిడ్డనో మీ కోడలో గర్భము ధరించి ఉంటే ఆమె ఇక డెలివరీ అవుతుందంటే ఆమె కోసమని ప్రసవించడానికి మీరు షాప్లోకి వెళ్ళి తీసుకొని వస్తారా ఆ పొత్తిగుడ్డలు? ప్రైజ్ ది లార్డ్. అవి అవసరం లేదని ఎక్కడో మూలకు పెడతారు మీరు అవన్నీ. ప్రైజ్ ది లార్డ్. పనికి రాని అని వాడి వదిలేసిన తరువాత, హల్లెలూయా, వాడి వదిలేసిన తర్వాత ఈ పనికి రావని పక్కకు పెట్టినప్పుడు ఈ టైంలో వాటిని తీసుకొచ్చి వచ్చేసి ఏం చేస్తారు? ఆ డెలివరీ కార్యక్రమం అంతా కూడా జరిగిస్తారు పిల్లలు. ప్రైజ్ ది లార్డ్. పుట్టిన బాబుకు ఏం చేస్తారు? ఆ పొత్తిగుడ్డలే అవే పాతే పెట్టేస్తారు అక్కడ ఆ టైంలో. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ యేసయ్యను కూడా మనం జ్ఞాపకం చేసుకుందాము గాక. ఆ వాక్యము శరీరధారి అయి లోకానికి వచ్చి ఏం చేద్దా? పొత్తిగుడ్డలతో చుట్టబడిన వాడై సత్రములో స్థలము లేనందున పశువుల తొట్టులో ఆయన పరుండబెట్టారంట ప్రియులారా. హల్లెలూయా. ఎంతగా యేసయ్య తగ్గించుకొని ఈ లోకానికి వచ్చాడో ఒకసారి మనం గమనించాలి ప్రియులారా. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన చూడండి ఎంతగా తగ్గించుకొని ఈ లోకానికి వచ్చాడు. అది చాలా కష్టమండి. మరి ప్రైజ్ ది లార్డ్. ఏంది? ఒక దాంట్లో మనం అడ్జస్ట్ కావాలంటే అన్ని అనుభవించిన స్థితిలో ఉండి అంత మహిమను పొంది వేవేల దూతలతో కీర్తింపబడి అదంతా కూడా వదిలేసి ఈ భూలోకంలో ఆయన సర్దుకోవాలంటే, అడ్జస్ట్ కావాలంటే చాలా కష్టం అది. ప్రైజ్ ది లార్డ్. అక్కడ అన్ని పొగడ్తలు, పరలోకంలో ఆయనకి అన్ని పొగడ్తలు, ఆరాధన, స్తుతి. కానీ ఇక్కడ అన్ని కూడా విమర్శలు, ఇక్కడ అన్ని కూడా ఏలన, ఇక్కడ కొరడా దెబ్బలు, రాళ్ళు వేయడము, మాటలనడము, శ్రమ పడడము, అవమానపరచబడము. అందుకోసమై యేసయ్య ఈ లోకానికి వచ్చాడు ప్రియులారా. హల్లెలూయా. ఆ వాక్యమే మార్పు చెంది శరీరధారిగా శరీరాన్ని ధరించుకొని ఈ లోకానికి వచ్చి తన కృపను విస్తరింపజేసి సత్యాన్ని ప్రకటించి వెళ్ళిపోయింది ప్రియులారా. హల్లెలూయా. నీవు నేను యేసయ్య కోసం ఏం మారుతున్నాం? ప్రైజ్ ది లార్డ్. మనం ఇప్పుడు ఉన్న దానికంటే ఇంకెక్కువ చూపించుకోవడానికి చాలా ప్రయత్నం చేస్తూ ఉంటాం సహజంగా. ప్రైజ్ ది లార్డ్. ఇంకా లేనిది కూడా ఉన్నట్లుగానే మనము చేయడానికి ఇష్టపడుతూ ఉంటాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యేసయ్యను మనం చూసిన తరువాత, ఆ వాక్యము శరీరధారిగా ఈ లోకానికి వచ్చిందని మనం తెలిసిన తరువాత మనలో ఏం కాదు? కంప్లీట్గా మార్పు చెందాలి. మార్పు వైపు మనము నడవాలి. మార్పు అనేది మనలో కలగాలి, మన హృదయంలో కలగాలి ప్రియులారా. హృదయంలో మనం నిశ్చయించుకున్నప్పుడు అలాగే ఆటోమేటిక్గా ఆ బహిర్గతంగా కూడా అంతా కూడా మార్పు చెందిన వారిగా మనం కనిపిస్తాం ప్రియులారా. ప్రైజ్ ది లార్డ్. హృదయం మార్పు చెందకపోతే ఒక సమర్పణ, ఒక నిబంధన, స్తోత్రం, హల్లెలూయా, అవి లేకపోతే మనం ఎంత మాత్రం కూడా మార్పు చెందం. ఎన్ని క్రిస్మస్ ప్రసంగాలు విన్నా, ఎన్ని మనం వర్తమానాలు వింటూ వస్తూ ఉన్నా, మనము మార్పు అంటే అలాంటి అలవాటు మనలో లేకపోతే మనము ఎంత మాత్రమునో ఆ క్రిస్మస్ జరుపుకోవడం ఎంత మాత్రమునో అది చాలా చాలా ఏమంటారు దాన్ని, అది వేస్ట్. ప్రైజ్ ది లార్డ్. యేసయ్య దేవుడే ఏం చేశాడట? మనిషిగా ఈ లోకానికి వచ్చాడు పిల్లరా. సింహాసనం వదిలేసి ఆయన పశువుల తొట్టిలో ఆ పొత్తిగుడ్డలతో చుట్టబడి ఉండడానికి యేసయ్య ఈ లోకానికి వచ్చాడు పిల్లరా. హల్లెలూయా. క్రిస్మస్ అంటే ఏంటిది? క్రిస్మస్ అంటే మార్పు కలిగిన జీవితం. సింహాసనం వదిలి పశువుల తొట్టిని దేవుడు ఎంచుకున్నాడు ప్రియులారా. దైవ వస్త్రాలు విడిచిపెట్టి పొత్తిగుడ్డలు చుట్టుకోవడానికి యేసయ్య ఇష్టపడ్డాడు. పరలోకాన్ని వదిలిపెట్టేసి భూలోకంలో సమస్త మానవాళి కోసము శ్రమలు, నిందలు, అవమానాలు, సిలువ మరణము, ప్రాణ త్యాగము చేశాడు ప్రియులారా. ప్రైజ్ ది లార్డ్. నీవు నేను ఈ క్రిస్మస్ కోసం మనం ఏం చేస్తూ ఉన్నాం? ప్రైజ్ ది లార్డ్. క్రిస్మస్ కోసము మనం ఏం చేస్తున్నాం? మనం ఎక్కడ అడ్జస్ట్ అవుతున్నాం? మనం ఎక్కడ సర్దుకుంటున్నాం?
ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. సర్దుకునే విషయం ఇది. భక్తి విషయంలో సర్దుకోవడం, ప్రార్థన విషయంలో సర్దుకోవడం, భక్తి విషయంలో సరిచేయబడడం. యేసయ్య తన్ను తాను అడ్జస్ట్ అవుతున్నాడు ఈ లోకానికి వచ్చి. ప్రైజ్ లార్డ్. మనము విశ్వాసులలో అడ్జస్ట్ కాలేము, విశ్వాసులలో మనం సర్దుకోలేము. ప్రైజ్ లార్డ్. సమయాన్ని మనం సర్దుకోలేము. 5:30 కంటే మనం ఎప్పుడు వచ్చాం మీరే జ్ఞాపకం చేసుకోనండి. సమయ విషయంలో కూడా మనం ఏం చేస్తున్నాము? సర్దుకోలేకపోతున్నాం. ఇంకేం సర్దుకుంటాం చెప్పండి? ప్రైజ్ లార్డ్. లోకానికి చాలా సమయాన్ని మనం వెచ్చిస్తాం. ఎన్ని మాటలు విన్నా, ఎన్ని వాక్యాలు విన్నా, మనము దేవుని విషయానికి, భక్తి, ప్రార్థన, వాక్య విషయాలకు వచ్చేసరికి మనం ఏమి కూడా సర్దుబాటు అయినట్టుగా అనిపించట్లేదు ప్రియులారా. హల్లెలూయా. ఏమీ అడ్జస్ట్ అయినట్టు కనబడట్లేదు, ఏమీ మారినట్లు ఏం కనబడట్లేదు. యేసు ఏం చేశాడు? ఆయన ఆ లోకాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చి ఆయన సర్దుబాటు, మార్పు కలిగాడు, మార్పు చెందాడు పిల్లరా. హల్లెలూయా. ఈ సమయంలో, ఈ క్రిస్మస్ సందర్భముగా నీవు నేను గమనించాల్సింది, నువ్వు దేవుని కోసము ఏమి సర్దుకుంటున్నావు, ఏమి మనం సరి చేసుకుంటున్నాం, ఏది మనము మార్చుకుంటున్నామో, ఏది మనము మార్చుకోలేకపోతున్నామో అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి పిల్లారా. హల్లెలూయా. హల్లెలూయా. లోకాన్ని విడిచిపెట్టేసి యేసయ్య దగ్గరికి రావడానికి ఇష్టపడుతున్నావా? లోకంలో ఎక్కువ సమయాన్ని గడిపి మా దేవుని సన్నిధిలో తక్కువ సమయం గడుపుతున్నావా? లోకస్తులతో ఎక్కువ సమయం వారికి చేసి నీవు దేవుని సన్నిధిలో తక్కువ సమయాన్ని దేవునికి ఇస్తున్నావా? ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి పిల్లారా. హల్లెలూయా. దేవుడు యేసయ్య ఆయన వాక్యముగా ఉండి ఈ లోకానికి శరీరధారి అయి వచ్చాడు. మార్పు, కంప్లీట్గా మార్పు చెందాడండి. ప్రైజ్ ది లార్డ్. కంప్లీట్గా మార్పు చెందాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు ఒక టేబుల్ కావాలనుకోండి, ఒక టేబుల్, ఒక చెక్క టేబుల్ని మనం తయారు చేయాలి, లేదా ఒక కుర్చీని తయారు చేయాలనుకోండి. ఏం చేస్తారు? పెద్ద చెట్టు ఉంటుంది, ఆ చెట్టును నేను ఇలాగనే కుర్చీ అవుతా అంటే అవుతుందా? ప్రైజ్ ది లార్డ్. నేను ఇలాగనే టేబుల్ అయితే ఉన్న చెట్టు ఉన్నట్లుగానే ఉండాలి, కానీ టేబుల్ కావాలంటే అవుతుందా? అది కాదు. ఆ కట్టెరు, ఆ రంపం తీసుకురావాలి, ఆ కొమ్మలన్నీ కూడా కట్ చేయాలి, ఆ పెద్ద పెద్ద ఆ మండలు వాటిని కట్ చేయాలి. మొద్దు ఎక్కడైతే ఆ టేబుల్ అవుతుందో, ఏ ప్లేస్ అయితే టేబుల్ అవుతుందో, ఏ ప్లేస్ అయితే కుర్చీ అవుతుందో, అవన్నింటినీ కూడా ముక్కలు ముక్కలుగా కట్ చేసి అప్పుడు ఏమవుతుంది? అది ఏది కావాలంటే అది అవుతుంది ప్రియులారా. హల్లెలూయా. అంటే చెట్టేగానే మార్పు చెందాలి. ఒక టేబుల్ కావాలన్నా, ఒక చెక్క చైర్ కావాలన్నా ఏం కావాలి? మార్పు చెందాలి, కట్ చేయబడాలి, కోయబడాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దాన్ని ఎవరైతే కోరుకున్నారో ఆ వ్యక్తి తగినట్లుగా అది ఉండాలంటే అదేం చేయాలి? కొంత దానికి ఏం కావాలి? కటింగ్ అవసరం, కొంత అడ్జస్ట్మెంట్ అవసరం ప్రియులారా. హల్లెలూయా. అలాగనే యేసయ్యట మనకు రక్షకునిగా కనబడడానికి, నిన్ను పాపము నుంచి నిన్ను విడిపించడానికి, సమస్త మానవాళి యొక్క పాప దోషములను విమోచించడానికి దేవుడుగా ఉన్న ఆయన మార్పు చెంది మానవునిగా ఈ లోకానికి వచ్చాడు ప్రియులారా. హల్లెలూయా. ఇంకా చెప్పాలంటే దేవుడే శిశువుగా వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. మిమ్మల్ని ఏమన్నా, ఇప్పుడు మీరు పెద్దోళ్ళు అనుకోండి, సపోజ్ చిన్న పిల్ల, చిన్న పోరడా అని అంటే మీరు ఒప్పుకుంటారా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన గొప్ప ప్రేమ కలిగిన దేవుడు యేసయ్య. హల్లెలూయా. తన స్థానాన్ని అంతా కూడా విడిచిపెట్టి మన కొరకు మనందరినీ కూడా రక్షించడానికి ఆయన వచ్చాడు. అదే క్రిస్మస్ ప్రియులారా. హల్లెలూయా. క్రిస్మస్ అదే మార్పు చెందిన జీవితము. మార్పు కావాలని యేసయ్య కోరుకున్నాడు ప్రియులారా. నీవు ఎలాగ వచ్చావు ఒకసారి జ్ఞాపకం చేసుకోనండి. దేవుని మందిరానికి వచ్చినప్పుడు మనం ఏం కావాలి? దేవుని సన్నిధికి వచ్చినప్పుడట ఈ లోకములో ఉన్న యోగ్యతలన్నీ కూడా, లోకపరంగా ఉన్న యోగ్యతలన్నీ కూడా, అవన్నీ కూడా వదిలేసి దేవుని సన్నిధికి ఒక చిన్న బిడ్డలాగా దేవుని సన్నిధికి రావాలంట.
ప్రైజ్ లార్డ్. చిన్న శిశువులాగా దేవుని సన్నిధికి రావాలి, చిన్న బిడ్డలాగా దేవుని సన్నిధికి రావాలి. ప్రైజ్ లార్డ్. యేసయ్య అలాగనే దేవుడుగా రాలి. ఆయనలో 2 స్వభావాలు ఉన్నాయండి. దైవత్వం ఉంది, దైవ స్వభావం ఉంది, మనిషిని యొక్క స్వభావం కూడా దేవునికి ఉంది ప్రియులారా యేసయ్యకి. హల్లెలూయా. కనుక నీవు నేను దేవుని మందిరానికి వస్తూ ఉన్నప్పుడు, దేవుని దగ్గరికి వస్తూ ఉన్నప్పుడు, ఈ లోకంలో నువ్వు ఏదైతే కలిగి ఉన్నావో, ఈ లోకంలో నీకు జ్ఞానము కానీ, పదవులు కానీ, అధికారాలు కానీ, ఈ ధన సంపదలు ఏవి కలిగి ఉన్నా అవన్నీ కూడా ఏం చేయాలి? మందిరము ఆ గుమ్మము ఎదుటనే వదిలేసి లోపలికి నువ్వు ఏమి లేని వానిగా నువ్వు దేవుని సన్నిధిలోనికి రావాలి. ప్రైజ్ లార్డ్. యేసయ్య అక్కడి నుంచి వచ్చేటప్పుడు ఆ వాక్యము శరీరధారి అయి ఈ లోకానికి రావడానికి ఆయనతో ఏమన్నా వెంట పెట్టుకొని వచ్చాడా? ప్రైజ్ లార్డ్. ఆయన అందరికీ మాదిరిగా ఉండడానికి, యేసయ్య మార్పు చెంది వచ్చాడు పిల్లారా. ప్రైజ్ లార్డ్. ఒకసారి ఆత్మీయతలోనికి, లోతులోనికి మనం వెళ్ళాలి. ప్రైజ్ లార్డ్. ఇన్ని సంవత్సరాలు ఈ క్రిస్మస్ని జరుపుకుంటున్నాము కదా. ప్రైజ్ లార్డ్. మనం ఎంతగా మనలో మార్పు వచ్చేసింది పిల్లారా, ఎంతగా మనం ఆర్భాటం చేస్తూ ఉన్నాం, ఎంతగా మన హృదయాల్ని మనం పరిశీలించుకుంటున్నాం, ఎంతగా మన హృదయము మార్పులోనికి వచ్చింది మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం పిల్లారా. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మార్పు చెంది మనందరికీ మాదిరిగా ఈరోజు కనబడుతూ ఉన్నాడు పిల్లారా. హల్లెలూయా. ఆ పరలోక మహిమను అది విడిచిపెట్టకూడని భాగ్యమని ఆయన ఎంచుకోలేదు, కానీ ఈ పాపలోకములో ఆయన జీవించడానికి, తద్వారా అనేకులకు ఆయన ఆశీర్వాదకరంగా, రక్షణకరంగా ఉండడానికి యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. ప్రైజ్ లార్డ్. మనం అడ్జస్ట్ కావాలి. ప్రైజ్ లార్డ్. మనం అడ్జస్ట్ కావాలి. కొంచెం తక్కువైతే కొందరు ఓర్చుకోలేరు. ప్రైజ్ లార్డ్. ఏంటిది? కొంచెం ఏదైనా తక్కువైతే ఓర్చుకోరు, కానీ ఓర్చుకుందుముగాక. ఎందుకు? నీ కొరకు, నా కొరకు యేసయ్య సమస్తమును ఆయన ఓర్చుకున్నాడు. తన ప్రాణాన్ని ఇవ్వడానికి కూడా సిద్ధపడ్డాడు. అందుకనే ఆ వాక్యం ఏమైపోయింది? శరీరధారి అయి శరీరాన్ని ధరించుకొని ఈ లోకానికి వచ్చింది ప్రియులారా. హల్లెలూయా. ఒక గొప్ప వ్యక్తి, ఒక మంచి వ్యక్తి, ఒక హీనమైన వ్యక్తిగా, దరిద్రుగా ఉండడానికి ఇష్టపడడు. కానీ నా ప్రభు అయిన యేసయ్య మాత్రము ఆయన దేవునిగా ఉండి సాధారణ మనిషిగా ఉండడానికి, జీవించడానికి, అలా జీవించడము ద్వారా ఆయనకి ఘనత కాదు కానీ సమస్త మానవాళికి రక్షణ రావాలని, పాపం నుంచి వారు విడిపించబడాలని, రక్షణ పొందాలని, నిత్య జీవానికి వారు వారసులు కావాలని ఆ వాక్యమైన యేసయ్యట మానవుడిగా శరీరధారి అయి లోకానికి వచ్చాడు పిల్లరా. హల్లెలూయా. నువ్వు దేవుని బిడ్డగా కనబడడానికి ఎలాగా నువ్వు మార్పు చెందుతూ ఉన్నావు, నువ్వు ఎలాగా ఈ ప్రపంచానికి కనిపిస్తూ ఉన్నావు, నువ్వు ఎలాగా ఈ సమాజానికి కనిపించాలనుకుంటున్నావు, ఎలాగా ఈ సంఘములో నువ్వు కనిపించాలనుకుంటున్నావు. ఈ క్రిస్మస్ వింటూనే, క్రిస్మస్ పండుగను చేసుకుంటూనే, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చాలా మంది ఇంటి మీద స్టార్లు పెట్టుకుంటారు, కానీ ఆ వెలుగులో వారు నడిపించబడరు. కేవలం మందిరానికి కూడా రారు. ప్రైజ్ ది లార్డ్. స్టార్ కట్టుకుంటారు కానీ కనీసం మోకాళ్ళని ప్రార్థన చేయరు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎలాగా మనలో మార్పు కలుగుతుంది? ఒకసారి మనము జ్ఞాపకం చేసుకోవాలి ప్రియులారా. మనం ప్రయాసపడాలి, మనం అడ్జస్ట్ కావాలి ప్రియులారా. మొదటగా యేసయ్యను దర్శించుకున్నది ఎవరు? మొదటగా యేసయ్యను ఎవరు దర్శించుకున్నారు? పశులపాకలో ఉన్నప్పుడు, లేదా ఆయన పుట్టినప్పుడు మొదటగా ఎవరు దర్శించారు ప్రియులారా? ఎవరు యేసయ్యను దర్శించుకున్నారంటే మొదటగా గొల్లలు యేసయ్యను దర్శించుకున్నారు పిల్లారా. అందరం గొప్పగా స్తోత్రాలు చెల్లించుదాం. హల్లెలూయా. ఎవరు దర్శించారు యేసయ్యని? మొదటగా గొల్లలు, గొర్రెల కాపరులు యేసయ్యను వారు దర్శించుకున్నారు. ప్రైజ్ లార్డ్. తరువాత జ్ఞానులు రెండవదిగా యేసయ్యను వచ్చి వారు దర్శించుకున్నారు పిల్లారా. హల్లెలూయా. ఇక్కడ గొల్లలు సాధారణమైన వ్యక్తులకి సాదృశ్యంగా ఉంటున్నారు.
ప్రైజ్ లార్డ్. గొల్లలు సాధారణమైన వ్యక్తులకు సాదృశ్యంగా ఉంటున్నారు. అలాగనే జ్ఞానులు గొప్పవారికి, మహానుభావులకి, గొప్ప గొప్ప వ్యక్తులకి వారు సాదృశ్యముగా ఉంటున్నారు. కనుక గొప్పవారైనా, బీదవారైనా, సాధారణ వ్యక్తులైనా, లేదా గౌరవం కలిగిన వ్యక్తులైనా, మహానుభావులైనా అందరూ కూడా యేసయ్యను దర్శించుకోవాలి. యేసయ్యను ఏం చేయాలి? పూజించాలి, ఆరాధించాలి, యేసయ్యను మొక్కాలి. ఒక జాతికి, ఒక మతానికి, ఒక కులానికో, ఒక తెగకు సంబంధించిన వాడు కాదు ఈ యేసయ్య. లోకరక్షకుడు, సమస్త మానవాళికి ఆయన కావలసిన వాడు. ప్రియులారా, ప్రైజ్ లార్డ్. అందుకనే మొదటిగా గొల్లలు దర్శించారు, రెండవదిగా జ్ఞానులు యేసయ్యను దర్శించుకున్నట్లుగా మనం చూస్తాం. ప్రియులారా, హల్లెలూయా. ఎందుకంటే గొల్లలు కొంత ప్రయాణం చేశారు, కొన్ని నెలలు ప్రయాణం చేశారు. అప్పుడు కానీ యేసయ్యను వారు చేరుకోలేదు. ప్రియులారా, ప్రైజ్ లార్డ్. మరి ఏం చేశారు? ఈ గొల్లలు కూడా కొంత త్యాగం చేశారు వాళ్ళు. ప్రైజ్ లార్డ్. ఎందుకు? దూతలు చెప్పగానే మరి వెళ్ళాలి కదా, వెళ్ళాలంటే మరి శ్రమ, నడవాలి, వెతుక్కుంటూ వెళ్ళాలి. ప్రైజ్ లార్డ్. యేసయ్యను వెతుక్కుంటూ వెళ్ళాలి, యేసయ్యను దర్శించుకోవాలంటే వారు ఏం చేశారు? వాళ్ళ గొర్రెలన్నీ కూడా వదిలేసి దూత చెప్పినట్లుగా వారు ఆనవాళ్ళు పట్టుకుంటూ వెళ్ళారు. పిల్లారా, ప్రైజ్ లార్డ్. అలాగనే జ్ఞానులు కూడా కొన్ని నెలలు వాళ్ళు ప్రయాణం చేసి వారు తూర్పు దేశం నుంచి వచ్చి బెత్లెహేమును వారు దర్శించుకున్నారు. ఎక్కడైతే యేసయ్య శిశువుగా ఉండి పశుల పాకలో పెట్టబడి ఉన్నాడో ఆ ప్రదేశానికి వచ్చి ఆయనకు మొక్కి, పూజించి, కానుకలు అర్పించి వారు ఏం చేశారు? ఆశీర్వాదం పొందుకొని మళ్ళీ తిరిగి వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తాం. ప్రియులారా, ప్రైజ్ లార్డ్. అంటే వారు జ్ఞానులే అయినప్పటికీ కూడా వాళ్ళు మార్పు చెందారు. పిల్లారా, జ్ఞానం అంతా పక్కన పెట్టేశారు. పిల్లరా, మీ జ్ఞానులం కదా, మేము ఎందుకు వెళ్ళాలని వారు అనుకోలేదు. పిల్లరా, హల్లెలూయా. జ్ఞానులకే జ్ఞాని అయిన, జ్ఞానులకే జ్ఞానాన్ని ఇచ్చే మహానుభావుడు ఆ యేసయ్య ఈ లోకములో జన్మించాడని వాళ్ళు కొంతకాలం ప్రయాణం చేసి యేసు ప్రభువుని దర్శించుకున్నారు. నువ్వు పేదవైనా, నువ్వు రాజు అయినా, ధనికుడు అయినా, ఇంకా బీదలైనా, ఎవరైనా కూడా యేసయ్యను దర్శించుకుంటేనే, ఆయన స్మరించుకుంటేనే, ఆయన రక్షకుడని ఎంచితేనే నీకు పరలోకము, నిత్య జీవమున్నదని నీవు ఈ సమయమందు గ్రహించుదువుగాక. ప్రైజ్ లార్డ్. ఎవరైనా ఆయన దగ్గరికి రావాలి ప్రియులారా. హల్లెలూయా. అందుకనే ఈ ఇద్దరు మనకి సాక్షులుగా ఉంటున్నారు. ఈ గొల్లలు, జ్ఞానులు మనకు మాదిరిగా ఉంటున్నారు ప్రియులారా. హల్లెలూయా. కొన్నిసార్లు మనం అతిశయపడుతూ ఉంటాం. ఈ లోకంలో మనకు కలిగిన దాన్ని బట్టి, కొంతమందికి లేనిది కాబట్టి నాకున్నది చాలా 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 కొంతమంది అలాగా గర్వించుకుంటూ ఉంటారు పిల్లారా. కానీ యేసయ్య దగ్గరికి వచ్చేటప్పుడు అవన్నీ కూడా పక్కన పెట్టి మార్పు చెంది మనసు మారిన వారై, హృదయం మారిన వారై, ప్రైజ్ లార్డ్, తలంపులు మారిన వారై దేవుని సన్నిధికి వచ్చి ఆ మహాదేవుణ్ణి, లోకరక్షకుణ్ణి మనము పూజ చేయాలి, మొక్కాలి, స్తుతించాలి, ఆరాధించాలి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. యేసయ్య ఎలాగ వచ్చాడండి? వాక్యమే శరీరముగా ఈ లోకానికి వచ్చింది, మార్పు చెందింది. ప్రియులారా, నువ్వేం మార్పు చెందుతున్నావు ఒకసారి గమనించుకోవాలి. ఈ ఆలయంలో కూర్చున్న ప్రియ దేవుని బిడ్డలందరూ కూడా ఒకసారి గమనించుకోవాలి. వయసు భేదము లేకుండా చిన్న బిడ్డలు, యవనస్తులు, సిస్టర్స్, బ్రదర్స్, పెద్దవారందరూ కూడా ఒక్కసారి నేనేం మారుతున్నాను, పోయిన క్రిస్మస్ నుంచి ఈ క్రిస్మస్ వరకు ఏమైనా మారిందా? ప్రైజ్ లార్డ్. ఏమైనా మార్చుకున్నానా? ఇంకా మార్చుకోవాల్సింది ఏమైనా ఉందా? ఆ పండుగ, పోయిన పండుగలు ఎట్లా ఉందో బ్రతుకు గట్లనే ఉన్నది అనుకుంటున్నారా? ప్రైజ్ లార్డ్. అదేవలో కాదు, నీలోనే మార్పు రావాలి. నువ్వు ఒక ముందు అడుగు వేయాలి, నీలో ఒక తలంపు రావాలి. హల్లెలూయా. నీకు నీవుగా దేవునికి ఇష్టమైన బిడ్డగా నువ్వు మార్చబడాలంటే నీవే నీ హృదయాన్ని నువ్వు మార్చుకోవాలి.
ప్రైజ్ లార్డ్. ఇక ఎన్నిసార్లు చెప్పినా నువ్వు అదే స్థితిలో ఉంటున్నావేమో ఒకసారి జ్ఞాపకం చేసుకో. దేవుని కోసము నీ జీవితాన్ని సర్దుబాటు చేసుకుందువుగాక, నీ జీవితాన్ని అడ్జస్ట్ చేసుకుందువుగాక. హల్లెలూయా. ఈ సంవత్సర కాలం అంతా కూడా నువ్వు ఎంతగా దేవుని సన్నిధిలో వెనుకబడినా ఒకసారి జ్ఞాపకం చేసుకో. లోకాన్ని నమ్ముకొని, లోకాశలు నమ్ముకొని, శరీరాశలు నమ్ముకొని, శరీరం ఎక్కడ కూడా వంచకుండా, దాన్ని నలగొట్టుకోకుండా, శరీరం చెప్పినట్లుగా విని ఎంతకాలం నువ్వు దేవునికి దూరమైనా ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఎన్ని నెలలుగా నువ్వు ప్రార్థించలేదు, ఎన్ని నెలలుగా నువ్వు సావాసంలో లేవు, ఎన్ని నెలలుగా నువ్వు దేవుని మందిరంలో లేవు, ఒకసారి జ్ఞాపకం చేసుకో. ప్రైజ్ లార్డ్. ఆయన నీకోసము యేసయ్య ఆ దేవుడే మార్పు చెంది ఏం చేశాడు? శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు పిల్లారా. హల్లెలూయా. మనం మారడంలో ఎలాంటి తప్పు లేదు ప్రియులారా. దేవునికి ఇష్టమైన బిడ్డలుగా నీకు ఇష్టం వచ్చినట్టుగా నువ్వు మారడం కాదు, సమాజానికి ఇష్టం వచ్చినట్లుగా నువ్వు మారడం కాదు, లేదా నీ కుటుంబానికి నచ్చినట్లుగా నువ్వు మారడం కాదు, కానీ నీ కొరకు ప్రాణం పెట్టడానికి ఆ వాక్యము శరీరధారిగా వచ్చింది కదా. ఆ యేసు ప్రభు కోసము ఆయనను సంతృప్తి పరచడానికి, ఆయన నిన్ను కుమారుడిగా కుమార్తెగా నిన్ను స్వీకరించడానికి నీవేం కావాలంట? మార్పు చెందాలి. ప్రైజ్ లార్డ్. అందరము ప్రభుని స్తుతిస్తాం ప్రియులారా. హల్లెలూయా. నువ్వు మార్పు చెందాలి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఏం కావాలి? మనము మార్పు చెందాలి ప్రియులారా. మనకి మారు మనసు అవసరం ప్రియులారా. ప్రైజ్ లార్డ్. దేవుడిని అనగా యేసయ్యను మనలో నుంచి చూపించాలంటే వాక్యానికి మనము లోబడుదుముగాక, దేవుని మాటకి మనము లోబడుదుముగాక. చూడండి పిల్లల, మరియ గురించి ధ్యానం చేసినప్పుడు లూకాసు వార్త 1వ అధ్యాయము, లూకాసు వార్త 1వ అధ్యాయము 28వ వాక్యం చూడండి. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభు నీకు తోడయుండనని చెప్పాను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనము ఏమిటో అని ఆలోచించుకొని చుండగా దూత మరియా భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి. చాలు. ప్రైజ్ ది లార్డ్. ఈ మరియా ఏముంది? ఈమె కృప పొందింది ప్రియులారా. హల్లెలూయా. ఈ మరియా ఏం చేసింది? దేవుని యొక్క కృప పొందింది. కృప పొందగానే మరి దీవెనల ఆశీర్వాదం రాలేదు ప్రియులారా. హల్లెలూయా. యేసు ప్రభువుని తన కడుపున కనడానికి, ఈ లోకానికి లోకరక్షకుడిగా అందించడానికి ఈమె చాలా అడ్జస్ట్ అయిపోయిందండి. ప్రైజ్ ది లార్డ్. చేయని వాటికి చాలా బాధలు అనుభవించింది ఆమె. అడ్జస్ట్ అయిపోయింది. మోయరాని భారం అంతా కూడా ఈ మరియా మోసినట్లుగా మనం చూస్తాం. ప్రైజ్ ది లార్డ్. మనం ఏం మోస్తున్నాం సంఘం కోసం? ప్రైజ్ ది లార్డ్. పొద్దంతా కూడా ఖాళీగానే ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. ఈ సాయంకాలం మాత్రమే ఇప్పుడు మనం అందరం వచ్చినాం. ప్రైజ్ ది లార్డ్. ఏం భరించినాం? ఈ క్రిస్మస్ పేరు చెప్పుకొని మన శరీరాన్ని తృప్తిపరచుకున్నాం, మన ఇంటికి వచ్చిన బంధువులను తృప్తిపరిచినాం. ప్రైజ్ ది లార్డ్. అంతే. మనం ఏం చేసింది ఏం లేదు. కానీ మరి ఏం చేసింది తెలుసా? ఆమె 9 నెలలు అవమానపడిందండి. 9 నెలలు ఆమెకి బాధే, 9 నెలలు ఆమెకి దుఃఖమే, 9 నెలలు ఆమెకి వేదనే. ప్రైజ్ ది లార్డ్. అందరి చేత ఆమె వెలివేయబడింది. కేవలము నువ్వు కృప పొందితివని ఆ మాటకు లోబడినందుకు, ఆ మాటను మరి నెరవేర్చడానికి ఆమె ఎంతగా అడ్జస్ట్ అయిపోయిందో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రియులారా.
హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మనకేం కనబడుతుంది అంటే దూత వచ్చేసింది, మరియమ్మను దీవించింది, పరిశుద్ధాత్మ వల్ల ఆమె గర్భం ధరించింది, తరువాత ఆ కుమారుడైన యేసు ప్రభువారు పుట్టారు. ఇంతవరకే మనం వింటాం ప్రియులారా. కానీ ఆ మరియ జీవితాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఒక్కొక్క నెల ఆమె ఎట్లా శ్రమ పడింది, ఒక్కొక్క నెల ఆమె ఎలాగ అవమానపరచబడింది, ఒక్కొక్క నెల ఆమె ఎలాంటి నిందలు మోసింది. అయినా అవన్నిట్లో కూడా ప్రభువుని మనకు చూపించడానికి ఎంతగా తన జీవితాన్ని, తన శరీరాన్ని, తన హృదయాన్ని, తన మనస్సుని ఎంతగా అడ్జస్ట్ చేసుకొని బ్రతికిందో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రియులారా. హల్లెలూయా. అలాగనే నీవు నేను సంఘ బిడ్డలైన మనము కూడా ఈ సంఘాన్ని మహిమగల సంఘముగా, ఆశీర్వదించబడిన సంఘముగా, దీవెనకరమైన సంఘముగా మనము ప్రపంచానికి, లోకానికి మనము చూపించాలంటే మనము అడ్జస్ట్ కావాలి. మన బ్రతుకులు అడ్జస్ట్ కావాలి. మనము శ్రమ పడాలి, మనము త్యాగము చేయాలి, మనం ఉపవాసం ఉండాలి, మనము కన్నీరు కారువాలి, మనం అవమానపరచబడాలి ప్రియులారా. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు ఆ మరియమ్మ లోక రక్షకుణ్ణి అందించడానికి ఆమె శ్రమ పడితే, ఆమె అడ్జస్ట్ అయితే, ఇప్పుడు ఈ సంఘము ద్వారా సంఘమైన క్రీస్తుని ఈ లోకానికి మనము తెలియజేయడానికి, ఆయన కార్యాలని సంఘము ద్వారా ప్రకటించడానికి, నీవు నేను ప్రతి ఒక్కరు కూడా రక్షణ పొందిన వారు, దేవుని వార్త సువార్త విన్న ప్రతి ఒక్కరు కూడా అడ్జస్ట్ కావాలంట. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ గౌరవాలకి, పేరు పొగడ్తలకి ఆస్కారం ఉండకూడదు ప్రియులారా. హల్లెలూయా. నలుగగొట్టబడాలి, మనం శ్రమపరచబడాలి ప్రియులారా. హల్లెలూయా. ఈరోజంతా ఈ కార్యక్రమం కానీ, ర్యాలీ విషయంలో కానీ కొందరే ఇబ్బంది పడుతున్నారు, కొందరే అడ్జస్ట్ అవుతున్నారు, వారు బ్రతుకులను అడ్జస్ట్ చేసుకుంటారు. యవనస్తులు కొంతమంది వారు మాత్రమే ఈ లోకంలో ఎంజాయ్ అంతా కూడా వదిలేసి ఇక్కడ మాత్రమే ఈ మందిరానికి అంకితమై వారు కొన్ని రోజులుగా, కొన్ని నెలలుగా ఇక్కడ పనిచేస్తున్నారు. వాళ్ళు చేతగాక, ప్రైజ్ ది లార్డ్, రెస్ట్ లేకుండా. ప్రైజ్ ది లార్డ్. మరి మనం మీ జీవితంలో ఎలాగుందో, ఏమైనా పని చేస్తున్నారు, ఏమైనా అడ్జస్ట్ అవుతున్నారా, ఏమైనా నొప్పి కలుగుతుందా మన శరీరానికి, ప్రభువుని మనము లోకానికి తెలియచేయడానికి ప్రియులారా. ఈమె మరియా నొప్పులను అనుభవించింది ప్రియులారా, బాధలను అనుభవించింది. హల్లెలూయా. దూత చెప్పిన మాటకు విశ్వసించినందుకు, లోబడినందుకు ఆమె ఎంతగా త్యాగము చేసిందో, ఎంతగా మార్పు చెందిందో ప్రియులారా. ఆమె ఎన్ని బాధలు అనుభవించిందో ఒకసారి మనం చూడాలి. కన్యకగా ఉన్నది, ఆమె గర్భవతి అయిందంటే పెళ్లి కాకుండానే, ఆ భార్య భర్తలు ఒక దగ్గర ఉండకుండానే అలాంటి నింద మోయడం ఎవరికి సాధ్యం అండి? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అప్పుడంతా ఉంది, ఇప్పుడు అంతా చెప్పుకోవద్దు, కానీ అప్పుడు అలాంటి ఉండేనండి. అలాంటి నిందలు వాళ్ళు మోయలేకపోయేది అప్పుడు. ఇప్పుడు అన్నీ కామన్ అయిపోయింది. ఇప్పుడు ప్రైజ్ ది లార్డ్. భర్తలనే చంపేస్తున్నారు, భార్యలనే చంపేస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కానీ ఆమె ఆ టైంలో ఎంత బాధ అనుభవించిందో ఒకసారి మనం జ్ఞాపకం చేయాలి. ఎంత మార్పు చెందిందండి ఆమె. కన్యకట ఇలాగా అయిందనంటే ఎంత అవమానంగా ఉండే చూడండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అలాగనే యోసేపు దగ్గరికి వచ్చినప్పుడు ప్రియులారా, ఆయన కూడా అడ్జస్ట్ అయినట్లుగా మనం చూస్తాం, ఆయన కూడా సర్దుకున్నట్లుగా మనం చూస్తాం ప్రియులారా. ఆయన ప్రధానమైనప్పటికీ కానీ ఒక గర్భవతి అయిన స్త్రీని ఇంట్లో పెట్టుకోవడానికి కానీ, ఆమెతో ఉండడానికి కానీ, ఇలాగా ఆమెతో జీవించడానికి కానీ ఆ నీతిమంతుడైన యోసేపు ఎంతగా అడ్జస్ట్ అయ్యాడో చూడండి ప్రియులారా. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు? యేసయ్యని లోకానికి అందించడానికి ప్రియులారా. స్వప్నమందు దూత వచ్చి యోసేపును దర్శించింది. మత్తయి సువార్త 1:18 వాక్యంలో మీరు చూసుకున్నప్పుడు ప్రియులారా, అక్కడ ఏమైపోయిందంటే యోసేపును దర్శిస్తుంది. ఆ మాట విన్నప్పుడు యోసేపు ఆ మరియ గురించి విన్నప్పుడు ఎలాగైనా ఈమెను సైలెంట్గా ఆమెను అవమానపరచొద్దండి, ఎలాగైనా ఆమెను కొంచెం వదిలేసుకుందాం, నేను కొంచెం దేవుని ఎరిగిన బిడ్డను కదా అని ఆయన అనుకోని ఆలోచన కలిగి ఉన్నాడు ప్రియులారా. ప్రైజ్ ది లార్డ్. కానీ ఆ స్వప్నం ముందు దూత అతనికి ప్రత్యక్షమై మాట్లాడిన తరువాత ఆయన మార్పు చెందాడు ప్రియులారా. ఆయన అడ్జస్ట్ అయిపోయినాడు ప్రియులారా.
హల్లెలూయా. ఆ యోసేపును కూడా ఎంతో మంది అవమానపరచవచ్చు, ఎంతో మంది ఆయనను తిట్టవచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఆయన ఎంతగానో అది చేయవచ్చు. అయినప్పటికీ అలాంటి స్త్రీని, అలాంటి మరియను తన యొద్ద ఉంచుకోవడానికి అక్కడ ఎంతగానో ఆయన అడ్జస్ట్ అయిపోయినాడు. ప్రైజ్ ది లార్డ్. లోకము ఏమన్నా అనుకోని దేవుని చిత్తాన్ని మేము నెరవేర్చాలి. మనుషులు ఏమన్నా అనుకోనివ్వండి, రక్షకుని లోకానికి చూపించాలి. లోకము, మా బంధువులు ఏమన్నా అనుకోనివ్వండి, మేము దేవుని మాటకు మేము లోబడతామని ప్రైజ్ ది లార్డ్ వారు తీర్మానం చేసుకొని ప్రియులారా లోక రక్షకుణ్ణి ఈ లోకానికి అందించారు. హల్లెలూయా. మార్పు చెందడమే క్రిస్మస్. పాత బట్టలు వదిలేసి కొత్త బట్టలు ధరించుకోవడం క్రిస్మస్ కాదు. హల్లెలూయా. పాప హృదయం అంతా కూడా మార్పు చెంది పవిత్రమైన హృదయమే క్రిస్మస్ అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలండి. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఆ వాక్యము ఏమైందట? శరీరధారిగా కృపా సత్య సంపూర్ణునిగా ఈ లోకానికి వచ్చేసింది. ఆ వాక్యములో ఏముంది? జీవమున్నది ప్రియులారా. ఆ వాక్యము శరీరాన్ని ధరించుకుంది. ఆ వాక్యము కృప చూపించింది. ఆ వాక్యమే సత్యాన్ని ప్రకటించింది. ఆ వాక్యమే ప్రభు అయిన యేసయ్యా. హల్లెలూయా. నీలో వాక్యమునప్పుడు అది మనలో క్రియ జరిగించాలి. హల్లెలూయా. మనలో ఆత్మీయమైన జీవం పోసుకోవాలి. మనం ఆత్మీయంగా నడిపించబడాలి. దేవుని కృపను, దేవుని ప్రేమను మనము వెదజల్లే వారిగా ఉండాలి. దేవుని సత్యాన్ని, నీతిని మనం అనుసరించే వారిగా ఉండాలి ప్రియులారా. ఇవన్నీ అనుసరిస్తేనే ఆ క్రిస్మస్కి సార్థకత ఉంటుంది. అది ఫలించినట్లుగా మనం జ్ఞాపకం చేసుకోవాలి పిల్లలు. హల్లెలూయా. మార్పు చెందకపోతే నీవు నేను ఎన్ని క్రిస్మస్లు చేసుకున్నా అది శుద్ధ దండుగా, శుద్ధ వేస్ట్. ప్రైజ్ ది లార్డ్. ఆ వాక్యం అంటే ఏమైంది? శరీరం. చెప్పాను కదా, వాక్యం ఏముందట? అది చలనము కలిగింది. వాక్యానికి ప్రాణం ఉన్నది, వాక్యానికి జీవం ఉన్నది ప్రియులారా. ఆ వాక్యాన్ని మనము ధ్యానించినప్పుడు మనకు జీవము, బలము, శక్తి కలుగుతుంది. ప్రకంపనలు వస్తాయి నమ్మిన వారి ఎడలో. ప్రైజ్ ది లార్డ్. కనుక మన కోసము వాక్యమైన దేవుడు శరీరధారిగా ఈ లోకానికి వచ్చిన దినమే క్రిస్మస్, క్రిస్మస్, క్రిస్మస్. హల్లెలూయా. కనుక క్రిస్మస్ అంటే ప్రభుని ఆరాధించడం ప్రియులారా. యేసయ్యను ఆరాధించేవారు మార్పు చెందిన హృదయాలతో ప్రభుని ఆరాధించుదుముగాక. మార్పు చెందిన మనస్సుతో ప్రభుని ఆరాధించుదుముగాక. హల్లెలూయా. మన ప్రాణాత్మ శరీరములన్నీ కూడా ప్రభువుకి సమర్పించి ఆయనను మాత్రమే మనం ఆరాధించుదుముగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గొల్లలాగా మార్పు చెందాలి, అడ్జస్ట్ కావాలి. జ్ఞానులాగా మార్పు చెందాలి, అడ్జస్ట్ కావాలి, సమర్పించుకోవాలి. దేవుని యొద్దకు వచ్చి మనం ఆరాధించాలి, ఆయన్ను మనం స్తుతించాలి ప్రియులారా. యేసయ్య పొత్తిగుడ్డలో ఉండడానికి ఆయన ఇష్టపడ్డాడు, పశుల పాకలో ఉండడానికి ఇష్టపడ్డాడు. ఆయన సింహాసనం వదిలేశాడు ప్రియులారా. నీవు నేను ఆయన క్రియలు మన ఎడలా ఉండడానికి మనం ఏమి వదిలేస్తున్నామో ఒకసారి. ప్రైజ్ ది లార్డ్. అందరము రెండు చేతుల పైకి ఎత్తుదాం. హల్లెలూయా. ఏమైనా విడిచిపెట్టాల్సింది ఉంటే, ప్రభువుకి ఆయాసకరమైనది ఏదైనా ఉంటే, రిబా షబా రబా. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమయంలో ప్రభువా నేను మార్పు చెందాలి నాయన. నీవు నా కోసం మార్పు చెంది లోకానికి వచ్చావు నాయన. హల్లెలూయా. నేను కూడా మార్పు చెందుతాను ప్రభువా. ఈ విషయాలలో ఇంకా నేను నాలో మార్పు రాలేదు. హల్లెలూయా. నీకు సమయం ఇవ్వడంలో కానీ, నీతో సమయాన్ని గడిపే విషయంలో కానీ, నీకు ప్రార్థించడం విషయంలో కానీ, ఆరాధించే విషయంలో కానీ, నీ మందిరంలో గడిపే విషయంలో కానీ ఇంకా నేను అడ్జస్ట్ కాలేకపోతున్నాను.
పరిశుద్ధులతో విశ్వాసులతో సంఘంలో నేను ఇంకా మార్పు చెందలేకపోతున్నాను ప్రభువా. హల్లెలూయా. అందరము నోరు తెరవాలి, అందరూ స్తుతిస్తాం. హల్లెలూయా. నాకు మార్పు కావాలి నాయన. హల్లెలూయా. మీరు దేవుడైండి మానవుడిగా ఈ లోకానికి వచ్చారు నాయన. హల్లెలూయా. మీ మానవులైండి నాయన ఎన్నో డఫాలు కొడుతూ ఉన్నాం నాయన, ఎంతో వేషధారణ కలిగి ఉంటున్నాం ప్రియుల ప్రభువా. ఇలాంటి వేషధారణ వాళ్ళ నుంచి తీసివేయండి నాయన. కపటమైన ప్రేమ గాని హల్లెలూయా కపట మనసులన్నీ కూడా తీసేయండి ప్రభు అని అందరూ కూడా హల్లెలూయా. ఈ శుభ తరుణములో, ఈ శ్రేష్టమైన సమయంలో నీవు దేవునితో ఒక మొక్కుబడి చేసుకోండి, ఒక ఒప్పుకోలు చేసుకోండి, ఒక పశ్చాత్తాపంలోనికి మీరు నడిపించబడాలి, మార్పు చెందాలి. ఇంకెంతో సమయం లేదు ప్రియులారా. హల్లెలూయా. యోసేపు మార్పు చెందాడు, మరియా మార్పు చెందింది ప్రియులారా. ఎన్నో నిందలు అవమానాలు వారు మోస్తూ వచ్చేసారు. హల్లెలూయా 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 హల్లెలూయా. గ్లోరీ. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా. ఒక తీర్మానం చేసుకుందాం. గొల్లలు మార్పు చెందారు, జ్ఞానులు మార్పు చెందారు పిల్లరా. వారు మార్పు చెంది ఎన్నో మాసాలు వారు ప్రయాణించి వెతుక్కుంటూ యేసును దర్శించుకున్నారు. హల్లెలూయా. ఆయనను పూజించారు, ఘనముగా ఆయనకు కానుకలు అర్పించారు ప్రియులారా. వారు మార్పు చెంది వారు ఎంతగానో ప్రభుని ఆరాధించి స్తుతించి విలువైన కానుకలు అర్పించినట్లుగా మనం చూస్తాం. హల్లెలూయా. నువ్వు ఏ మార్పు చెందిన హృదయంతో వచ్చావు ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఎలాంటి కానుకలు, విలువైన కానుకలను ఎంతగా నువ్వు పట్టుకొని దేవుని సన్నిధికి వచ్చావు ఒకసారి జ్ఞాపకం చేసుకో. నువ్వు ఎలాగో ప్రభుని గణపరచగలవు, నువ్వు ఎలాగో ప్రభుని ఆరాధించగలవు ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఎలాగ నువ్వు ప్రభుని స్తుతించాలని వచ్చావు ఒకసారి జ్ఞాపకం చేసుకో. హల్లెలూయా. గొల్లలకు సిద్ధపాటు ఉంది ప్రియులారా, జ్ఞానులకు సిద్ధపాటు ఉంది ప్రియులారా, కానీ నీకు నాకు సిద్ధపాటు ఉందా ఒకసారి జ్ఞాపకం చేసుకోనండి. హల్లెలూయా హల్లెలూయా. గ్లోరీ. స్తోత్రం. అందరము చప్పలు కొట్టి ప్రభుని ఘనపరచుదాం. హల్లెలూయా. స్తోత్రం. ప్రైజ్ లార్డ్. సమస్త ఘనత మహిమ ప్రభావములు యేసయ్యకే చెల్లునుగాక. ఆమేన్.